అంబటి రాంబాబు, రాజకీయాలకు పనికిరాని అంబటి రాంబాబు, రాజకీయాలకు పనికిరాని అంబటి రాంబాబు, రాజకీయాలకు పనికిరాని అంబటి రాంబాబు, అసత్య మాటలు మాట్లాడుతున్న అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు కుటుంబంపై అసత్యాలు మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పనికిరాని అంబటి రాంబాబు, చలాయిస్తున్న అంబటి రాంబాబు, చలాయిస్తున్న అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు. ప్రజాస్వామ్యాన్ని పనికిరాని అంబటి రాంబాబు, ప్రజాస్వామ్యాన్ని పనికిరాని అంబటి రాంబాబు, ప్రజాస్వామ్యాన్ని పనికిరాని అంబటి రాంబాబు. రోడ్లపై డాన్సులు చేస్తున్న సంబరాలు రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రజాస్వామ్యం వారికి అదిగా విరజేటువంటి దేశం ఉంది భారతదేశం. మన స్వతంత్ర రోజుల్లో కూడా మనం చాలా శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళ మీద శాంతియుతంగా విరోచితంగా పోరాటం జరిగింది. ఆ రోజుల్లో ఆ రోజున ఎక్కడ ఈ విధమైనటువంటి భాష మాట్లాడటం కానీ, ఈ విధమైన జులుము చూపించడం కానీ, ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలం అంటే వామరులు సైతం విని తట్టుకోలేనటువంటి అసభ్యకరమైన పదజాలాలు పోవటం అన్నది ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా సువిశాలమైనటువంటి పవిత్ర భారతావనిలో ఈ రోజున రాజకీయాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే యావత్ భారతావనిలో అంత గౌరవం, అంత శక్తివంతుడైనటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటలు మనం మరలా తిరిగి చెప్పడానికి కూడా అనువు కానటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ సిటిజన్ కూడా, వయసులో కూడా చాలా పెద్దవారు, పదవిలో చాలా ఉన్నతమైన వ్యక్తి, భారతదేశంలోనే ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కనీసం ఏమని తిట్టారో ఆ తిట్లు కూడా మరలా తిట్టడానికి అవకాశం లేనటువంటి దారుణమైనటువంటి ఏమైనటువంటి భాషలో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అన్నది ఇది క్షమించలేనటువంటి నేరమని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఒకటే చెప్తున్నా, అంబటి రాంబాబు కూడా నువ్వు కూడా సీనియర్ సిటిజన్, నీకు కూడా 60 సంవత్సరాల వయసు దాటిపోయింది. నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు, అదేవిధంగా ఒక 5 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు, అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ పార్టీ పదవులు చేసావు. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి, చదువుకున్నాడు, లా ఏదో చేశారు మీరు, లాయర్ అనుకుంటే మీరు. ఆ విధంగా చదువుకున్నటువంటి వ్యక్తి అంత దారుణమైన ఇంజిత జ్ఞానం లేకుండా మాట్లాడటం అనేది సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా, నిన్ను చూసి అసహించుకునే విధంగా మీరు మాట్లాడినటువంటి తీరు సరైనటువంటి విధానం కాదు. దీన్ని మేము తీవ్రంగా ముఖ్యంగా నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు వింటే తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నారు వేళ. ఎందుకంటే వారికి
గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉండగా వాళ్ళు తిట్టే బూతులు, వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలన్నీ కూడా గమనించి 5 సంవత్సరాల్లో వారిని మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలు అవగాహన చేసుకుని ప్రజలు ఇచ్చిన తీర్పు 11 సీట్లు పరిమితం చేశారు. అయినా సరే ఈవేళ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. బుద్ధి రాకుండా ఈవేళ అదే పందా అనుసరిస్తూ ఈవేళ ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద వాళ్ళ తల్లిగారి మీద మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈవేళ మేము కూడా చెప్పలేనటువంటి మా నోటితో మాట్లాడే విధంగా మేము బాధపడుతూ ఉన్నాం. మీ అందరూ కూడా తీవ్రమైన మనస్తాపంతో ఉన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా ఈవేళ ఏ ఇంట్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఇంత దుర్మార్గమా, అంబటి రాంబాబు మనిషేనా, ఆడు మాట్లాడే మాటలు ఇంత దుర్మార్గమా అని చెప్పి ప్రతి సందువాన్ని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పని ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోండి. భగవంతుడు మంచి మనసుని ఇవ్వాలని చెప్పని మీకు కోరుకుంటూ ఇలాంటి దుర్భాషలు ఆడేటటువంటి వాళ్ళకి న్యాయబద్ధంగా శిక్షించాలని చెప్పని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అంబటి రాంబాబు గారు తప్పుగా మాట్లాడారు కదా, దానికి సంబంధించి ఏమైనా పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారా మీరు? ఆల్రెడీ రాష్ట్రంలో ఇప్పటికే చాలా కేసులు నమోదైనవి. ఆ కేసులన్నీ కూడా సరిపోతాయి. ప్రజలందరూ కూడా వాళ్ళకి ప్రజాకోర్టులోనే తగిన బుద్ధి చెప్పాలి. వేలిచ్చిన 11 సీట్లు కాదు, రేపు ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలు తీర్పు చెబుతారు. ఇలాంటి దుర్మార్గులు బుద్ధి వస్తుందని చెప్పని మేము కోరుకుంటాం.